వీకెండ్ కదా బాగా ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతో మేమైతే మా అడవిలోకి అయితే రావడం జరిగింది. ఇదైతే కోన అనమాట. ఈ ప్లేస్ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మేమే కాకుండా చాలామంది వీకెండ్ అయితే ఎంజాయ్ చేయడానికి ఈ కోనకైతే వస్తారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ కోనలో ఎప్పుడు కూడా వాటర్ ఉంటాయి. ఎంత ఎండాకాలమైనా మనకు వాటర్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. మన ఇంటి దగ్గర నుంచి వాటర్ ఎత్తుకోవాల్సిన పని కూడా లేదు. ఇక్కడ వచ్చేసి మేము మొత్తం 6 అయితే ఇక్కడైతే కోనకైతే వచ్చేసాము. మేమైతే చపాతీలు ఎక్కరి చేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చేసాము. అలాగే మేము గోధుమ పిండి ఒక డజన్ ఎగ్స్ అయితే తీసుకొని వచ్చేసాము మొత్తము. ఇప్పుడు చూడండి మేమైతే ప్రిపేర్ చేస్తున్నాం. చపాతీలు ఒక కాలుతున్నాయి. అలాగే వచ్చేసి ఇంకొక పొయ్యి మీద చూడండి బ్యాక్ సైడ్లో ఎగ్స్ అయితే ఉడకేసినాము. మేమైతే బాగా చేద్దామని చాలా ప్రీపెళ్ళంతా వచ్చేసాము. చాలా చపాతీలు అన్లిమిటెడ్గా చేద్దామని ఒక 2-3 కేజీలు పిండి తెచ్చేసి చపాతీలు అయితే తయారు చేస్తున్నాము. ఈ టైంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. ఏంటంటే వర్షం అయితే చితగ్గొట్టేసింది. మధ్యలో చపాతీలు అయితే ఎక్కడ అట్టే కరసపోయాయి అనమాట. సరిగ్గా కొన్ని ఉడక అన్నీ తీసుకెళ్ళేసి ఉడకని గుడ్లు అలాగే తినేసామన్నమాట.